హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేస్తున్నాను Amazfit GTS Mini 2 స్మార్ట్ వాచ్. ఇదే వీడియోలో ఈ వాచ్ని మొబైల్ కనెక్ట్ చేసి తర్వాత హార్ట్ రేట్ని ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ కూడా మెజర్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో మనకి వాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇందులో మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఫైనల్గా ఛార్జింగ్ కేస్ ఉంది. ఈ కేస్ కేబుల్ లెంత్ కూడా నియర్లీ 1 మీటర్ ఉంది. మనం వాచ్ని ఆన్ చేయాలంటే కనుక ఈ కేస్ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తే వాచ్ అనేది ఆన్ అయిపోతుంది. సో వాచ్ ఆన్ చేసి మన మొబైల్కి కనెక్ట్ చేసి తర్వాత హార్ట్ రేట్ ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ని మెజర్ చేద్దాం. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఈ వాచ్ యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి మీకు చెప్పేస్తాను. సో Amazfit GTS 2 Mini 1.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. అలెక్సా వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంది. హార్ట్ రేట్, SpO2, స్లీప్ ఇంకా స్ట్రెస్ని మెజర్ చేస్తుంది. 68 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీని మెజర్ చేస్తుంది. 14 డేస్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్, అంటే అప్ టు 50 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్కి కనెక్ట్ చేసేద్దాం. వాచ్ ఆన్ చేసినప్పుడు మనకు ఒక QR కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ని మన మొబైల్ నుంచి స్కాన్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకునే లింక్ వస్తుంది. లేదంటే ప్లేస్టోర్ నుంచి జెప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాపిల్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో ప్లస్ సింబల్ని ట్యాప్ చేస్తే ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్లో మనం వాచ్ని ట్యాప్ చేస్తే ఇప్పుడు కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా నుంచి వాచ్లో ఉన్న QR కోడ్ని స్కాన్ చేయాలి. వాచ్లో మనకి పేరింగ్ రిక్వెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. వాచ్లో కూడా పేరింగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ అండ్ వాచ్ పేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు పేరింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హార్ట్ రేట్ ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ని మెజర్ చేసి చూద్దాం. సో మెజరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ కూడా నియర్లీ యాక్యురేట్గా ఉందని అనిపిస్తుంది. మెజర్మెంట్ ఫినిష్ అయ్యాక హార్ట్ రేట్, స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో నేనైతే కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత వీటి గురించి రివ్యూ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Amazfit GTS Mini 2 వాచ్ని మనకి ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలన్నా మ్యాక్సిమం కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ వాచ్లోనే ప్రొవైడ్ చేశారు. వాచ్ ఫేస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎనేబుల్ కానీ డిసేబుల్ కానీ చేసుకోవాలన్నా ఇవన్నీ మనం వాచ్లోనే చేసుకోవచ్చు. అడిషనల్గా రైట్ సైడ్ బటన్ కూడా మనకి నచ్చిన షార్ట్ కట్ కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి ఫీచర్ యాక్టివేట్ కావాలనేది మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే టు డూ లిస్ట్ యాడ్ చేశారు. అలారంని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో యాప్లో చూసుకున్నట్లయితే మన డేటా మొత్తాన్ని డీటెయిల్డ్గా చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు కస్టమైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాప్లో అయితే నియర్లీ 80 వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. యాప్ యూజ్ చేసి మనం నోటిఫికేషన్స్ యొక్క వైబ్రేషన్ ఇంటెన్సిటీని కూడా మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. సో ఇదండి నా అన్బాక్సింగ్ వీడియో. నేనైతే కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఈ వాచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది రివ్యూ వీడియోలో అయితే చెప్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాచ్ గురించి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే ఈ కామెంట్స్లో అడగండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.